హాయ్ గైస్, మనం ఈరోజు కొన్ని ఐసీడీ గైడ్లైన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చి యూజ్, అబ్యూస్ అండ్ డిపెండెన్సీ. ఇన్ కేస్ క్వశ్చన్లో యూజ్, అబ్యూస్ అండ్ డిపెండెన్సీ ఇచ్చారనుకో, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? డిపెండెన్స్కే ఇవ్వాలి. ఓకే, దెన్ అబ్యూస్, దెన్ యూజ్. ఇన్ కేస్ క్వశ్చన్లో యూజ్, అబ్యూస్ ఇచ్చారనుకోండి, అబ్యూస్ తీసుకోవాలి, యూజ్ నెక్స్ట్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ వచ్చి డిపెండెన్స్ ఫస్ట్ ప్రియారిటీ, దెన్ అబ్యూస్ సెకండ్ ప్రియారిటీ, దెన్ యూస్ థర్డ్ ప్రియారిటీ. ఓకే, ఇన్ కేస్ క్వశ్చన్లో డిపెండెన్స్ అండ్ యూస్ ఇచ్చారనుకో, మనం ఏం తీసుకోవాలి? అప్పుడు డిపెండెన్సే తీసుకోవాలి, ఎందుకంటే డిపెండెన్సే ఫస్ట్ ప్రియారిటీ కదా, యూస్ నెక్స్ట్ ప్రియారిటీ. ఇన్ కేస్ క్వశ్చన్లో అబ్యూస్ అండ్ యూజ్ ఇస్తే ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి అబ్యూస్, దెన్ సెకండ్ యూజ్. ఇన్ కేస్ క్వశ్చన్లో డిపెండెన్స్, యూజ్, అబ్యూస్ ఇచ్చారనుకో, దెన్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ డిపెండెన్స్, సెకండ్ అబ్యూస్ అండ్ థర్డ్ యూజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజ్ అండ్ అబ్యూస్ అండ్ డిపెండెన్సీలో కొన్ని ఎఫ్ కేటగిరీ కోడ్స్ అయితే చూద్దాం. ఎఫ్ కేటగిరీ: F10 ఆల్కహాల్ రిలేటెడ్ డిసార్డర్స్, F11 opioid related, F12 cannabis, F13 sedative hypnotic, F14 cocaine, F15 other stimulant, F16 hallucination, F17 nicotine dependence, F18 inhalant, F19 other psychoactive disorders. ఓకే, ఇక్కడ ఈ కోడ్స్ మన క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ పీడిఎక్స్ అంటే ప్రైమరీ డయాగ్నోసిస్, ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి F series. Here, see here, F series. Then next second priority should be Z category. ఈ కోర్స్తో పాటు మనము Z కేటగిరీ కోర్స్ కూడా యూస్ చేయాలి. సో సెకండ్ ప్రియారిటీ షుడ్ బి Z కేటగిరీ. ఓకే.